టీవీ7 న్యూస్ కు స్వాగతం. ఆడేద్దాం అదిరేలా, ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఈ రోజు ఉదయం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొని విద్యార్థులతో కలిసి క్రికెట్, వాలీబాల్, షటిల్, కబడ్డీ పోటీలను ప్రారంభించి వారితో కలిసి పాటలు పాడి అనంతరం ఎమ్మెల్యే పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనేది సచివాలయ స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్త క్రీడా మహోత్సవం అని, జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించిన తరువాత మన సమాజంలో జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని గ్రహించాము. వ్యాధులు నివారించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి వ్యాయామం మరియు క్రీడల్లో పాల్గొనడం. ఈ క్రీడల పండుగ ద్వారా అట్టడుగు స్థాయి నుండి జీవనశైలి కొనసాగించే అలవాటును అమర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అని, అలాగే మహిళలు మరియు బాలికలు క్రీడపై ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. మన రాష్ట్రంలో ఆరోగ్యం మరియు ఫిట్నెస్ ప్రోత్సహించడం, క్రీడా ప్రతిభను పెంపొందించడం మరియు ఆంధ్రప్రదేశ్ను క్రీడా శక్తిగా మార్చడం దీని లక్ష్యం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అలవాటును పెంపొందించడానికి, గ్రామీణ నేపథ్యాల నుండి వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తూ క్రీడలకు కూడా మద్దతు ఇస్తుంది. మన ప్రభుత్వం ప్రతి సచివాలయంలో పాల్గొనే వారందరికీ నాణ్యమైన ప్లేయింగ్ కిట్లను అందిస్తుంది అని అన్నారు. ఇది టాలెంట్ సర్చ్ ఆపరేషన్. చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్ మరియు ప్రో కబడ్డీ లీగ్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు, పివి సింధు మరియు కిదాంబి శ్రీకాంత్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు, ఏపీ స్పోర్ట్స్ అసోసియేషన్లతో పాటు అట్టడుగు స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను స్కౌట్ చేయడానికి మరియు వారి భవిష్యత్ క్రీడా ప్రయాణానికి వారికి మార్గదర్శకత్వం వహించనున్నారు అని అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభ ఎడిషన్ మాత్రమే ఆడదాం ఆంధ్ర ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్లో వార్షికంగా జరుగుతుందని, నేను అనేక మ్యాచ్ల్లో పాల్గొంటాను మరియు మన నియోజకవర్గంలోని ప్రోగ్రాంలో వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని, 12 కోట్ల విలువైన అద్భుతమైన నగదు బహుమతులు మరియు ప్రొఫెషనల్ ప్లేయింగ్ కిట్లను గెలుచుకునే చక్కటి అవకాశం ఇది అని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, ఏపీటీడీసీ డైరెక్టర్ మందల నాగేందర్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ముజీబ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, సర్పంచ్ శివయ్య, ఉప సర్పంచ్ శివసాయి, ఆర్వి రమణ, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు తుమ్మల సురేష్, ఎంపీటీసీ మల్లి, పట్టణ అధ్యక్షుడు రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతాప్ రెడ్డి, నగిరిపాడు శివారెడ్డి, నందబాల, ఎక్స్ జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ డిఫరెన్స్. అందుకే ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నాం. చాలా మంచి టాలెంట్ బయట తీస్తాం, ప్రతి ఒక్క టాలెంట్ బయట తీస్తాం, ప్రైజ్ గిఫ్ట్ రూపంలో ఇస్తాం, అవార్డ్స్ రూపంలో, రివార్డ్స్ రూపంలో ఉంటాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టీ క్యాడర్తో పాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ అన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో అన్ని రకాలు ఉంటారు కాబట్టి అందరికీ వెల్కమ్ చెప్తాం, స్వాగతం చెప్తాం. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళతో పాటు అధికారులు, మండల స్థాయి మండల డెవలప్మెంట్ అధికారులతో పాటు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగా చక్కగా వర్కౌట్ చేస్తున్నారు. బాగా చాలా యూనిఫామ్ గా దీనిపైన ఎక్కువగా మోడల్ గా దీన్ని తీర్చిదానికి అన్ని ఏరియాలో మానిటరింగ్ పెట్టున్నారు. అంతగా కిట్స్ అన్ని ఉన్నాయి. ఏ కిట్స్ గా ఉన్న క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, అదేవిధంగా ఖోఖో కానీ ఎన్నిటి కూడా విత్ క్యాప్, డ్రెస్ తో కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మనకు అందజేస్తుంది. దానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం ఏ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పాల్గొనాలా. ఖచ్చితంగా మేమే స్వయంగా ప్రతి 76 ఎందుకంటే ఇది దాదాపు 50 రోజులు జరిగే కార్యక్రమం ఇది. ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాం, మేము పర్యవేక్షిస్తాం. అవసరం మేము పాల్గొంటాం. అందరూ మా ఎంటైర్ క్యాడర్, పంచాయతీ నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ స్థాయి కూడా అందరూ కూడా ఇది అవుతారు. మధ్యలో కూడా ఇంకా స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ మీట్ సంబంధించిన మన రోజమ్మ కానీ, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి కానీ అందరూ కూడా ఎక్కడ ఉంటే అక్కడ పాల్గొనేసి క్రీడలు అందరూ కూడా స్వాగతించేదానికి వాళ్ళందరూ కూడా అభినందన తెలిపి వాళ్ళందరూ కూడా క్రీడా స్ఫూర్తి పెంపించడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.
ఇప్పుడు ఎంతమంది